నమస్కారం. ఏపీ ఐఐటి 2026 అడ్మిషన్ ప్రాసెస్ గురించిన ఈ డీటెయిల్డ్ అనాలిసిస్కి స్వాగతం. ఒక స్టూడెంట్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర్నుంచి ఆ క్యాంపస్లో అడుగు పెట్టే వరకు జరిగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను మనం ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఆ ప్రతిష్టాత్మకమైన సీటు సాధించే ప్రయాణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అసలు ఏపీ ఐఐటిలో ఉండే ఆ 4400 సీట్లలో ఒక సీటు దక్కించుకోవాలంటే నిజంగా ఏం కావాలి? ప్రతి స్టూడెంట్ వాళ్ల పేరెంట్స్ మైండ్లో తిరిగే అతిపెద్ద క్వశ్చన్ ఇదే. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉండే ఈ అడ్మిషన్స్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటో పక్కగా తెలిసుండాలి. అందుకే ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ జర్నీలో ఉండే మెయిన్ మైలురాళ్ళో ఏంటో ఒకసారి చూస్తే టార్గెట్ మార్క్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, సీట్ల కేటాయింపు, 3 ఫేజుల్లో జరిగే ఎంపిక విధానం, సర్టిఫికెట్ చెక్, ఇంకా ఆగస్ట్ నాటికి క్లాస్లకు రెడీ అవ్వడం, వీటన్నిటి గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇక అడ్మిషన్ రేస్కి స్టార్టింగ్ లైన్ అయిన మన ఫస్ట్ పాయింట్ టార్గెట్ మార్క్స్. అసలు ఆ క్యాంపస్లో అడుగు పెట్టాలంటే అకాడమిక్గా ఎలాంటి మార్క్స్ ఉండాలో చూద్దాం. ఇక్కడ మొదటి కండిషన్ ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా మండల టాపర్ అయి ఉండాలి. అంటే చదివిన స్కూల్ లేదా ఆ మండలంలో హైయెస్ట్ మార్క్స్ సాధించి ఉండాలి. అప్పుడే వాళ్లను ఈ సీట్ కోసం ప్రైమరీ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్కి కేవలం టాపర్ అయినంత మాత్రాన సీటు వస్తుందని 100% గ్యారంటీగా చెప్పలేము. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఒకటుంది. అదే 590. చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్, అసలు హౌ మెనీ మార్క్స్ టు గెట్ సీట్ ఇన్ ఏపీ ఐఐటి 2026? దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. 600కి కనీసం 590 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ట్రై చేయాలి. ఇలా 590+ స్కోర్ చేస్తే అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా ఉంటాయన్నమాట. సరే, రిజల్ట్స్ వచ్చేశాయి. నెక్స్ట్ ఏంటి? అదే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అర్హతను అఫీషియల్గా నమోదు చేసుకునే స్టెప్ ఇది. అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ ఐఐటి నోటిఫికేషన్ 2026 రాగానే అభ్యర్థులు చేయాల్సిన పని ఇది. ఫస్ట్, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి. సెకండ్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆన్లైన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫైనల్గా నిర్ణీత ఫీజు కట్టి సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఇక అప్లికేషన్స్ పెట్టేశాక అధికారులసలు ఈ సీట్లను ఎలా కేటాయిస్తారు, వాటిని ఎలా విభజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టోటల్ నంబర్. ఏపీలో మొత్తం 4 ఐఐటి క్యాంపస్లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్కి 1100 సీట్ల చొప్పున చూసుకుంటే మొత్తం కలిపి కేవలం 4400 సీట్లు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది రాసే ఎగ్జామ్లో కేవలం ఈ 4400 స్థానాల కోసమే అసలైన పోరాటం. అయితే ఈ సీట్లన్నీ అందరికీ ఒకేలా ఇచ్చేరు. వీటిని పకడ్బందీగా కేటగిరీల వారీగా డివైడ్ చేస్తారు. ఒకవైపు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ లాంటి రెగ్యులర్ కేటగిరీలు ఉంటాయి. రిజర్వేషన్ల ప్రకారం వీరికి సీట్లు వెళ్తాయి. మరోవైపు పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీలుంటాయి. మొత్తం సీట్లలో ఈ స్పెషల్ కేటగిరీల వాటా సుమారుగా 5% ఉంటుంది. అంటే దాదాపు ఒక 50 సీట్లన్నమాట. ఈ అప్లికేషన్లన్నింటినీ ఫుల్గా అనాలిసిస్ చేశాకే కట్ ఆఫ్ మార్కులను అనౌన్స్ చేస్తారు. ఇక అప్లికేషన్స్ గడువు ముగిసిన ఒక నెల తర్వాత అసలైన టెన్షన్ మొదలవుతుంది. అదే ఎంపిక దశలు. మనం మాట్లాడుకోబోయే ఈ 3 ఫేజ్లు. ఇక్కడ ఫేజ్ 1 ఇంపార్టెన్స్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఫేజ్ 1 సెలెక్షన్ అనేది ఎంత క్రూషియల్ అంటే మొత్తమున్న 4400 సీట్లలో అత్యధికంగా 3500 నుంచి 3900 సీట్లు కేవలం ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయిపోతాయి. అంటే మెజారిటీ స్టూడెంట్స్ భవితవ్యం ఇక్కడే తేలిపోతుందన్నమాట. ఫేజ్ 1లోనే మెజారిటీ సీట్లు అయిపోతే మరి ఫేజ్ 2 సంగతేంటి చూద్దాం. ఫేజ్ 1లో సీట్ వచ్చినా కూడా కొంతమంది వేరే కాలేజెస్ చూసుకుని ఇక్కడ జాయిన్ అవ్వరు. ఆ మిగిలిపోయిన సీట్లు, అలానే ఇందాక మనం చెప్పుకున్న స్పెషల్ కేటగిరీల సీట్లు అన్నీ కలిపి సుమారుగా ఒక 600 సీట్లను ఈ ఫేజ్ 2 ద్వారా భర్తీ చేస్తారు. మరి ఫేజ్ 3 పరిస్థితి ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక కండిషనల్ ఫేజ్ మాత్రమే. ఫేజ్ 2 తర్వాత కూడా ఇంకా ఏవైనా సీట్లు ఖాళీగా మిగిలిపోతేనే ఈ ఫేజ్ 3ని కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఏ సీట్లు మిగలకపోతే అడ్మిషన్ ప్రాసెస్ ఫేజ్ 2తోనే అఫీషియల్గా క్లోజ్ అయిపోతుంది. సెలక్షన్ లిస్ట్లో పేరు చూసుకోగానే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే తర్వాతి స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డే.
మన అర్హతను ప్రూవ్ చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన రోజు ఇది. ఈ వెరిఫికేషన్ రోజున కొన్ని డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, అలానే నేటివిటీ లేదా స్టడీ సర్టిఫికెట్స్, వీటి ఒరిజినల్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆన్లైన్ అప్లికేషన్లో మనమిచ్చిన డీటెయిల్స్ నిజమూ కాదు అని అధికారులు ఆ రోజే పక్కాగా క్రాస్ చెక్ చేస్తారు. ఏ చిన్న తప్పున్నా సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ పట్టుకెళ్లిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వావ్! ఇక ఆ మూమెంట్ చాలా స్పెషల్. ఆ స్పాట్లోనే ఒక టెంపరరీ ఐడీ కార్డ్ ఇస్తారు. అందులో స్టూడెంట్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ డీటెయిల్స్, అలాట్ చేసిన క్లాసు, హాస్టల్ పేర్లు అన్నీ ఉంటాయి. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్తో పాటు వాళ్ల పేరెంట్స్కి కూడా ఒక ప్రత్యేకమైన ఐడీ కార్డ్ ఇస్తారు. ఆ కార్డు చేతిలో పడిన క్షణం అప్పటివరకు పడిన కష్టానికంతటికీ దక్కిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. అడ్మిషన్ టెన్షన్ అంతా ముగిసి ఒక కొత్త క్యాంపస్ లైఫ్ వైపు అడుగులేసే సమయం. అదే రెడీ ఫర్ ఆగస్ట్ క్లాసెస్. ఈ ఫైనల్ టైమ్ లైన్ ఎలా ఉంటుందో చూస్తే వెరిఫికేషన్ రోజున టెంపరరీ ఐడీ వస్తుంది కదా, ఆ తరువాత 1-2 నెలల గ్యాప్లో పర్మనెంట్ ఐడీ కార్డ్ వచ్చేస్తుంది. ఇదంతా పూర్తయ్యాక ఆగస్ట్ 1st వీక్లో అఫీషియల్గా క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఇక అక్కడ్నుండి ఒక బ్రైట్ ఫ్యూచర్కి గట్టి పునాది పడుతుంది. ముగించే ముందు ఒక్కసారి ఈ జర్నీని ఇమాజిన్ చేసుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పట్నుండి ఆ IIIT క్యాంపస్లో అడుగుపెట్టే వరకు సాగే ఈ ప్రాసెస్లో ఎంత డెడికేషన్ కావాలో అర్థమైంది గదా. ప్రాపర్ ప్లానింగ్, అడ్మిషన్ ప్రాసెస్ పైన పూర్తి అవేర్నెస్ ఉంటేనే సక్సెస్ వరిస్తుంది. మరి ఈ ఫైనల్ స్టెప్ వేయడానికి మన ఆస్పిరెంట్స్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి.